హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు గృహలక్ష్మి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఒక సింపుల్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. మేము రాజమండ్రి వెళ్ళామండి. అక్కడ మేము ఏమేమి చూసామో, అక్కడ విశేషాలు ఏంటో అన్నీ చూసేద్దాం రండి. రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్ నుంచి 10 నిమిషాల దూరంలో అయితే ఇస్కాన్ టెంపుల్ ఉందండి. అక్కడికి ఆటోలో వెళ్ళిపోతున్నాం. చూడండి, ఇస్కాన్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. చూడండి ఎంత బాగుందో. ముందైతే కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తుతున్న విగ్రహాలు అయితే ఉన్నాయండి. అక్కడ దర్శనం చేసేసుకుని లోపలికైతే వెళ్ళిపోతున్నాం. లోపలైతే గోశాల ఉంది. గోశాల దగ్గర మనం మేతది వేయచ్చు ఆవులకి. చూడండి, చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేసేస్తున్నాము. ఇక్కడైతే గుళ్ళోకి వెళ్ళే ఏర్పాటు అయితే చాలా బాగుందండి. మనం గుళ్ళోకి డైరెక్ట్గా వెళ్ళకూడదు. చుట్టూ ఒక మార్గం అయితే ఏర్పాటు చేశారు. అక్కడ మధ్య మధ్యలో చిన్న చిన్న గోపురాల్లో కింద కట్టి దశావతారాల విగ్రహాలను అయితే పెట్టారు. మనం గుడి చుట్టూ ప్రదక్షిణ చేసినట్టుగా వెళ్ళి అప్పుడు లోపలికి వెళ్ళాలండి. ఈ ఏర్పాటు అయితే చాలా బాగుంది. ఇదిగోండి, గుడి అంతా చూపిస్తున్నాను రండి. పైన అయితే దేవాలయం ఉంటుందండి. కింద వేదిక్ మ్యూజియం ఉంటుంది. ఆ మ్యూజియంలోకి అయితే వీడియో అలవ్ లేదండి. కానీ లోపలికి వెళ్ళాకైతే కృష్ణుడు పుట్టిన దగ్గర నుంచి మొత్తం కృష్ణుడికి సంబంధించిన వివరాలన్నీ విగ్రహాల రూపంలో ఉన్నాయి. మీరు ఒకవేళ ఇస్కాన్ టెంపుల్కి వెళ్తే మాత్రం వేదిక్ మ్యూజియాన్ని అయితే మిస్ అవ్వకండి. లోపలికి వెళ్ళామంటే చాలా బాగుందండి. పైన అయితే రాధాకృష్ణుల విగ్రహాలు ఉంటాయి. అలాగే వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా ఉంటుంది. అసలు చాలా బాగుంటుందండి రాధాకృష్ణుల విగ్రహాలు అయితే. అక్కడి నుంచి రావాలనిపించదు. అలాగే గుళ్ళోకి వెళ్ళంగానే మనకి ప్రసాదాల కౌంటర్ పక్కనే ఉంటుందండి. అక్కడే తీసేసుకోవచ్చు. అలాగే నేతి వాసనలతోటి వెన్న వాసనలతోటి గుమాయించేస్తూ ఉంటుంది. కృష్ణుడికి వెన్న నెయ్యి ఎంత ఇష్టమో మనకు తెలుసు కదా. చూడండి, ఇదంతా ఎంత బాగుందో. గోదావరి ఒడ్డున అయితే ఉందండి. ఇది చాలా పెద్ద గుడి. ఈ విగ్రహాలన్నీ నార్త్ ఇండియన్ స్టైల్లో ఉన్నాయండి. రాజమండ్రి వస్తే మాత్రం ఇస్కాన్ టెంపుల్ తప్పనిసరిగా చూడాల్సిన ప్రదేశం అండి. చూడండి, చాలా బాగుంది గుడి అయితే. రాధాకృష్ణుల విగ్రహాలు చూసారా ఎంత బాగున్నాయో. లోపలైతే వీడియో తీస్తాకి వీల్లేదండి, కొంచెం కొంచెం తీసాము. ఇప్పుడైతే మహాకాళేశ్వర ఆలయానికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇస్కాన్ టెంపుల్ నుంచి 5 నిమిషాల దూరంలోనే ఉంటుందండి. మేమైతే నడిచి వచ్చేస్తున్నాము. ఇదిగో ఇదేనండి మహాకాళేశ్వర ఆలయం. ఇదైతే చాలా పెద్ద గుడి అండి. ఈ శివాలయం కూడా గోదావరి ఒడ్డునే చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉందండి. చూడండి ఎంత బాగుందో. లోపలికి వెళ్ళేసరికి చాలా ప్రశాంతంగా అనిపించింది. బయట అయితే పెద్ద శివలింగం, దాని పక్కనే నాగేంద్ర స్వామి వారి విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు లోపలికైతే వెళ్ళిపోదాం. ఈ శివాలయంలో 4 ముఖాలుగా ఉంటారండి శివుడు. అలాగే 4 ధ్వజస్తంభాలు, 4 నందీశ్వరులు ఉంటారు. మనం ఏ పక్క నుంచి అయినా దర్శనం చేసుకునేలాగా ఉంది. శివాలయం మధ్యలో గర్భగుడి ఉందండి. చుట్టూ మిగిలిన దేవతా విగ్రహాలన్నీ ఉన్నాయి. ఇక్కడ లేని దేవతా విగ్రహం అంటూ లేదు. అమ్మవార్ల విగ్రహాలన్నీ ఒక పక్కన ఉన్నాయి, స్వామివార్ల విగ్రహాలన్నీ ఒక పక్కన ఉన్నాయి. ఇక్కడ శివుడు లింగాకార రూపంలో కొన్ని చోట్ల, అలాగే విగ్రహ రూపంలో కొన్ని చోట్ల ఉన్నాడండి. ఇవన్నీ విశేషాలన్నీ చూసేయండి మీరు కూడా. ముందుగా విఘ్నేశ్వరుడితో మొదలుకొని మిగిలిన దేవతా విగ్రహాలన్నీ గుడి చుట్టూ ఉన్నాయండి. అవి మీరు కూడా చూసేయండి.
చూశారు కదండి విగ్రహాలన్నీ ఎంత బాగున్నాయో. ఇప్పుడైతే మేము దర్శనం చేసేసుకుని కోట్లింగాల రేవుకైతే బయలుదేరిపోతున్నాం. కోట్లింగాలకి వెళ్ళే దారిలో మేము కనకదుర్గమ్మ అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాము. అలాగే శివాలయంలో కూడా దర్శనం చేసుకున్నాము. ఇప్పుడు గోదావరికి ఒడ్డుకి వెళ్ళిపోతున్నాం. ఇదిగోండి గోదావరి ఒడ్డుకైతే వచ్చేసాము. గోదావరి చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో. గోదావరిలో నీళ్ళు అయితే మనకి రంగు తేడా స్పష్టంగా కనపడుతుందండి. ఒక పక్క అయితే నీళ్ళు నల్లగా ఉన్నాయి, ఒక పక్క అయితే బురద రంగులో ఉన్నాయి. కొత్త నీరు వస్తుందంట. చూడండి నీళ్ళు అయితే బాగా ఉన్నాయి. మేము బోట్ రైడింగ్కి వెళ్ళాము. అక్కడ లొకేషన్ చాలా బాగుంది. బోట్ రైడింగ్ అయిపోగానే రిటర్న్ అయిపోయాము. దేవీ చౌక్ దగ్గర రోజ్ మిల్క్ తాగేసి ఇక ఇంటికి వచ్చేసామండి. ఇంతేనండి ఈ వ్లాగు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియో నచ్చితే మాత్రం ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల మా వీడియో ఇంకో 10 మందికి వెళ్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.